మేము అమరావతి రాజధాని అనేది మేము వ్యతిరేకం, ఆయన వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రిగా ఆయన గెలవక ముందు అసెంబ్లీలో అపోజిషన్లో ఉండగా ఏం చెప్పాడు మీకు లాస్ట్ టైం వీడియో కూడా చూపించాను. అమరావతి రాజధానిగా ఉండాలి, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అంతేకాదు 30,000 ఎకరాలు కూడా కావాలి, దీన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను అని ఎన్నికల ముందు చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన కమిట్ అయ్యాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎన్నికల్లో కొత్తగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో యూటర్న్ తీసుకొని నేను అమరావతి రాజధాని కాదు, ఒకచోట ఎందుకు ఉండాలి, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి ఈ రాజధాని, విశాఖపట్నం ఈ రాజధాని అన్నాడు. కానీ అన్నాడు, ఏం చేశాడు? కర్నూలు న్యాయ రాజధానికి ఏం చేశావు నువ్వు? కనీసం సుప్రీంకోర్టుకి అప్లికేషన్ పెట్టావా? కొలీజియంతో మాట్లాడావా? కనీసం ప్రాసెస్ స్టార్ట్ చేసావా? లేదు. వైజాగ్ రాజధాని ఈ 5 ఏళ్ళలో ఏం చేసావు నువ్వు? ఇంత వివాదాస్పదమైన ఒక విలాసవంతమైన క్యాంప్ ఆఫీస్ కోసం బిల్డింగ్ కట్టావు తప్ప ఏ ఒక చిన్న నిర్మాణం చేసావా? ఎవరు ఆపారు నిన్ను వద్దని? క్యాపిటల్ అయితేనే అది మరి ఎలా కట్టావు? కేసులుంటే డిస్కౌంట్ బిల్డింగ్ ఎలా కట్టావు? కేసులు లేవు దాని మీద. నీకన్నీ క్లియరెన్స్లు ఇచ్చిందా? కట్టమని చెప్పిందాన్ని. కేసులు లెక్క చేస్తున్నావు నువ్వు. కోర్టు అంటే లెక్క ఉందా నీకు? ఈరోజు దేశంలోనే హయ్యెస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కోర్టు అంత భయం ఉందా మీకు ఏమన్నా? ఇంకా ఎక్కడ అయిపోయింది? అది కౌంట్ డౌన్ అయిపోయింది. ఇంకా ఓన్లీ నెంబర్ ఆఫ్ డేస్, 40 రోజుల 42 రోజులతో అయిపోతుంది చరిత్ర. ఒకప్పుడు 2019-24 మధ్య ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఉండిందని చెప్పుకోవాలంతే. ఇట్స్ ఏ బార్గన్ హిస్టరీ అయిపోయింది.